కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్. మేము సెర్చ్ చేసేటంటే ముందు మీరే ఓపెన్గా చూపించారు. ఇక్కడికి బాబు ఇవన్నీ మరి నీకు ఢిల్లీలో కాంటాక్ట్ ఉంది. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. తెలంగాణలో మాయిదారు మత్తు ఇంటింటా చిచ్చుపెడుతుంది. హాయిగా సాగుతున్న కాపురాలను కుప్పకూల్చుతోంది. చదువుల్లో టాపర్లు, ర్యాంకర్లను కిందకి పడేస్తోంది. కార్పొరేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగులను బానిసలుగా మార్చుతోంది. హైదరాబాద్ నగరం నలువైపులా వ్యాపిస్తున్న డ్రగ్స్ ఆందోళన కలిగిస్తోంది. మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కిన తమ వారిని ఏదో ఒక విధంగా బయటపడేసి కాపాడమంటూ రోజు హెచ్ఎన్యూ, ఈగల్ పోలీసులకు వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దారికి రాకపోతే వారిని జైల్లో ఉంచైనా మహమ్మారి నుంచి తమ వారిని కాపాడాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్. మేము సెర్చ్ చేసేటంటే ముందు మీరే ఓపెన్గా చూపించారు. ఇక్కడికి బాబు ఇవన్నీ మరి నీకు ఢిల్లీలో కాంటాక్ట్ ఉంది. ఇక విషయంలోకి వెళితే మన దేశంలో వైద్యుణ్ణి దేవుడితో సమానంగా చూస్తాం. అందుకే వైద్యో నారాయణో హరి అని అంటారు. అంటే వైద్యుడు నారాయణుడితో సాక్షాత్తు ఆ భగవంతుడితో సమానమని అర్థం. కానీ కొందరు అంతటి గౌరవమైన వృత్తిలో ఉంటూ నీచమైన పనులు చేస్తున్నారు. ప్రాణాలు పోయాల్సిన వైద్యుడే ప్రాణాంతక డ్రగ్స్ కు బానిసయ్యాడు. డాక్టర్ జాన్ పాల్ ప్రస్తుతం పీజీ చదువుతున్న వైద్యుడు. వైద్య విద్యార్థిగా ఉన్న ఈ యువకుడు గత కొంతకాలంగా డ్రగ్స్ కు బానిసయ్యాడు. మొదట వ్యక్తిగతంగా వాడటం మొదలుపెట్టి తర్వాత డబ్బు కొరత కారణంగా తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి తనకు తగినంత డబ్బు లేకపోవడంతో వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచన చేశాడు. అలా ఆలోచన వచ్చిందో లేదో ఇలా పని మొదలు పెట్టాడు. హైదరాబాద్ కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు స్నేహితులు డ్రగ్స్ ను ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుంచి తెప్పించేవారు. ఈ మత్తు పదార్థాలు నగరానికి చేరుకున్నాక వాటిని డాక్టర్ జాన్ పాల్ అద్దె ఇంట్లో దాచిపెట్టేవారు. తర్వాత వారు ఆ డ్రగ్స్ ను చిన్న చిన్న ప్యాకెట్లుగా విభజించి నగరంలోని యువతకు అమ్మకాలు జరిపేవారు. ఇందులో డాక్టర్ జాన్ పాల్ ప్రధానంగా లావాదేవీలు జరిపే బాధ్యతను తీసుకున్నాడు. అతను కస్టమర్లను కనుగొని డ్రగ్స్ ను అందించేవాడు. ఈ క్రమంలో వచ్చిన లాభాల్లో ఒక భాగం అతనికిచ్చేవారని, అలాగే తాను వాడుకునే డ్రగ్స్ ను ఉచితంగా పొందేవాడని ఎస్టీఎఫ్ విచారణలో తేలింది. మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్. మేము సెర్చ్ చేసేటంటే ముందు మీరే ఓపెన్గా చూపించారు. ఇక్కడికి బాబు ఇవన్నీ మరి నీకు ఢిల్లీలో కాంటాక్ట్ ఉంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి ఈ వ్యవహారం గుట్టురట్టు చేశారు. డాక్టర్ ఇంట్లో మొత్తం 6 రకాల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 26.95 గ్రాముల ఓజీ కుష్, 6.21 గ్రాముల ఎండిఎంఏ, 15 ఎంఎల్ఎస్ అనగా 15 ఎల్ఎస్ డి బ్లాస్ట్, అలాగే 1.32 గ్రాముల కొకైన్, 5.80 గ్రాముల గుమాస్, 0.008 గ్రాముల హసీజ్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇవి మొత్తం మార్కెట్ విలువ 3 లక్షలుగా అంచనా వేశారు. నిందితుడి నుంచి 3 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక పోలీసులు జాన్ పాల్ ను అరెస్ట్ చేసి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్. మేము సెర్చ్ చేసేటంటే ముందు మీరే ఓపెన్గా చూపించారు. ఇక్కడికి బాబు ఇవన్నీ మరి నీకు ఢిల్లీలో కాంటాక్ట్ ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులు భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు హాస్టల్లో తనిఖీ చేయగా ఇందులో ప్రమేయం ఉన్న 11 మందిని అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడైన నైజీరియన్ పరారీలో ఉన్నాడు.
డ్రగ్స్ కేసులో మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. ఈ రాకెట్ లో కడపకు చెందిన ఆర్కిటెక్ట్ తేజ కృష్ణ కీలక నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి కాకుండా కేపీహెచ్పీ పరిధిలోని రోడ్ నెంబర్ 3లో గంజాయిని పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మహిళతో పాటు 2 యువకులను అరెస్ట్ చేశారు. ఏపీలోని కాకినాడకు చెందిన బాలు అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గంజాయి, 3 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసే కంటే ముందు మీరే ఓపెన్ గా చూపించారు. ఎక్కడికి బాబు ఇవన్నీ మరి నీకు? ఈ జిల్లాలో కాంటాక్ట్ ఉంది. ఈ డ్రగ్స్ రాకెట్ లో కీలక పాత్ర పోషించిన ప్రమోద్, సందీప్, శరత్ అనే 3 స్నేహితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఎస్టీఎఫ్ వెల్లడించింది. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి శోధిస్తున్నారు. ఒక డాక్టర్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం పట్ల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసిం అభినందించారు. పట్టుబడిన జాన్ పాల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎస్టీఎఫ్ అధికారులు డ్రగ్స్ రాకెట్ వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్ ను ఛేదించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసే కంటే ముందు మీరే ఓపెన్ గా చూపించారు. ఎక్కడికి బాబు ఇవన్నీ మరి నీకు? ఈ జిల్లాలో కాంటాక్ట్ ఉంది.